అందరికీ నమస్కారం అండి. నేను టైసన్ అవ్వమంటే అవ్వగలను, కానీ మైక్ టైసన్ అవ్వలేనండి, కష్టం. ఎక్కువసేపు మాట్లాడలేను. యాక్చువల్గా సప్తగిరి ఈ సినిమా గురించి ముందు నాకు చెప్పాడండి. నేను కూడా తను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒకడిని. ఒకసారి కళ్యాణ్ గారు ఇబ్బంది పెట్టొద్దన్నారు, టైటిల్ అడిగాను అన్నారు. ఆయనకంటే ముందే నేను ఆయన మనసు తెలుసు కాబట్టి పసిగట్టి ఒకసారి డాలీ నాకు ఫోన్ చేసి, సునీల్ ఇలా ఉంది, ఇలా సప్తగిరి ఇది అంటే కళ్యాణ్ గారికి తెలుసా అన్నాను. వద్దు ఆయనకి తెలియదు, ఇంకా ఆయన దాకా వెళ్తే ఆయన వద్దంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు అన్నారు. అంటే చేయటం అనేది ఒక అదృష్టం అండి 10 మందికి. ఆ అదృష్టం దేవుడు అంటే ఒక 10 మందికి సేవ చేసే అదృష్టం దేవుడు చాలా కొద్ది మందికి ఇస్తాడండి. ఆ మనసు అందరికి ఇవ్వడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు అన్నీ జరుగుతూనే ఉంటాయండి. సప్తగిరితో అన్నాను, సప్తగిరి ఏంటి సప్తగిరి ఇలా అంటే అదేంటన్నా నేను ఫ్యాన్ అన్నా, అదేంటన్నా అలా అంటామన్నా, నేనే ఆయనదే తెచ్చి పెట్టుకుందాం అనుకున్నానన్నా, అలాంటిది ఆయనదే ఆయనకి ఇవ్వడానికి నాకు ప్రాబ్లం ఏంటన్నా అన్నాడు. ఆ మనసు, అందుకే ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారండి. వచ్చేలా దేవుడు చేశాడు. అందరూ పాజిటివ్ పీపుల్, మంచి పాజిటివ్ ఫిలిము, అందు గురించి చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ మోర్ సక్సెస్ఫుల్ దాన్ మీ. థ్యాంక్ యూ. నేను ఇంత నిజాయితీ పరుడైన మెగా అభిమానిని కాబట్టి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్కి వచ్చారు. సార్, నేను మీకు మాటల్లో చెప్పుకోలేనంతగా రుణపడిపోయాను సార్. ఎలాగంటే అసలు మాటలు రావట్లేదు. మీరు ఇందాకటి నుంచి అక్కడ ఒక చిన్న పిల్ల